మెదక్ జిల్లా కొల్చార మండలం అంసాన్పల్లి బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను గురువారం టీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గురువారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహిళలను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, సంగమేశ్వర్, బోయిన మధు, సారా నర్సాగౌడ్, గడ్డమిది సతీష్, కమల వెంకటేష్, బోయిన నరసింహులు, గులపల్ల వెంకటి, బండ భూమేష్, రమేష్, ప్రవీణ్, యాదగౌడ్, గుల్లపల్లి రాజు, అక్కమ్ముల పోచం, మన్నె నాగరాజు, బారి రాజు, గంగాపురం శివరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డికి అసెంబ్లీ వరకు ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డి వెంటనే మా ఆడపడుచులకి